హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీక్ చెప్పినట్టు ఈ వీక్ ఇంకొక ఇన్స్పిరేషనల్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ముందు వీక్ చేసిన శోభన స్టోరీకి అందరూ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు అండ్ తనకి చాలా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ రోజు నేను చెప్పబోయేది ఇన్స్పిరేషనల్ స్టోరీ అనాలా లేదంటే ఇన్స్పిరేషనల్ జర్నీ అనాలా? సో తన జర్నీ తన మాటలోనే విందాం, పదండి. హలో సతీష్ గారు, మా ఆడియన్స్ కి ఒక్కసారి మీరు, మీ పేరు, మీ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వగలరా? హాయ్ ఎవరివన్, నా పేరు సతీష్, మాది భీమవరం దగ్గర కొంతవాడ అనే గ్రామం. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అలాగే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అండ్ యూట్యూబ్లో కూడా చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోలు ఏంటంటే నేనే చూసుకుంటాను. సో ఆ వీడియోలు ఏంటంటే నేనే చూసుకుంటాను. తర్వాత ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అండ్ యూట్యూబ్లో కూడా చేస్తాను తప్ప అవి ఏంటంటే అంత వెళ్ళవు. ఏమో మరి వీడికి ఎక్కడ దొరికాను నేను తీసుకొచ్చారు. రీసెంట్గా 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. ఒక వెబ్ సిరీస్ భలే అమ్మాయిని ఒకటి, అండ్ షార్ట్ ఫిల్మ్ వచ్చి ఆజంట కథ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సో మల్టీ టాలెంటెడ్ అనమాట మీరైతే. మల్టీ టాస్కర్, మల్టీ టాలెంటెడ్ అలా అనొచ్చా? చెప్పండి సతీష్ గారు, మీ ప్రెసెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది? ఈ జాబ్, ఈ చెప్తున్నారు కదా షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీస్ అని, అన్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? మాది ఏంటంటే మాది ప్రైవేట్ సెక్టర్, సాఫ్ట్వేర్ అంటే ప్రైవేట్ సెక్టర్ కాబట్టి గవర్నమెంట్ అయితే మనం ఏంటంటే వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలి. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ మాది ఏంటంటే ప్రైవేట్ జాబ్ కాబట్టి సో మన ఇష్టం. సాఫ్ట్వేర్ ఏంటంటే కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఈ టైం ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళచ్చు, ఇష్టం వచ్చిన టైంకి రావచ్చు. సో మాకు సాటర్డే సండే కూడా హాలిడే ఉంటుంది. ఈ టైంలో మాక్సిమం వాళ్ళు కూడా తీసేవాళ్ళు కూడా సాఫ్ట్వేర్స్ ఉంటారు. సో సాటర్డే సండే వీడియోస్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ మిడిల్ లో ఏదన్నా చేయాల్సి వస్తే మేము టైం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే నేను డైలీ 11కి వెళ్తాను ఆఫీస్ కి. సో అలా కాకుండా 2 కూడా వెళ్ళొచ్చు. సో అలా మేనేజ్ చేయగలరు. సో నేను విన్నంత వరకు మీ చైల్డ్హుడ్ లో మీరు వర్క్ చేసుకుంటూ మీరు స్టడీస్ జరగడం ఇట్లాంటివి జరిగాయని నేను విన్నాను. చాలా ట్రాజడీస్ ఉన్నాయని. సో మీ చైల్డ్హుడ్ అసలు ఎలా ఉండేది? మా కంప్లీట్ డిఫరెంట్ అండి. నేను ఏ చెప్పిన ఎవరు నమ్మ నాకు తెలిసి ఏంటంటే నేను ఏది కావాలని కాదు, కానీ నిజంగా జరిగేవన్నీ నాకు తెలిసి నేను ఏది కావాలని ట్రై చేసింది కాదు. అంతా నా జర్నీ దానికి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. సో నేను ఏంటంటే 4th వరకు చదివాను. సో 4th కూడా స్కూల్ ఫస్ట్ లాగా ఏమంటే హై లెవెల్ బాగా చదివాను. 5th వచ్చిన తర్వాత అనివార్య కారణాలు మానేసాను, చదువు మొత్తం మానేసాను, కంప్లీట్ గా మానేసాను. మా అమ్మగారు దుబాయ్ వెళ్తున్నారు. సో ఏంటంటే అప్పుడు అమ్మ పిచ్చి ఎక్కువ ఉంటుంది చిన్నప్పుడు కాబట్టి. సో వెళ్తున్నారు అనగా నాకు ఇంకా దడబాటు వేసుకుని మా అమ్మ లేకపోతే ఎలాగ నేను బతకలేను బాబోయ్ అనేసి ఇంకా మొత్తం మానేసా. సో మానేస్తే ఊర్లో అంటే తిరుగుతుంటే అందరూ బడికి ఎందుకు వెళ్ళట్లేదు అనేవారు. సో వాళ్ళకి సమాధానం చెప్పడం కంటే చేయాల కొట్లాంటి తిరగడం బెటర్ అని ఆ పొలాలు కొట్లాంటే తిరిగి ఉంది. కానీ తర్వాత మా అమ్మ నాన్నగారు మాట అందరూ ఎందుకు చదివించట్లేదు అనేసి. సో అలాగా ఇది ఎలాగా వెళ్ళట్లేదు అనేసి మా అమ్మ తర్వాత మా అమ్మ నాన్న కలిపి ఒక పొరుగురు వెళ్ళి చిన్నప్పుడు. నా చిన్నప్పుడు ఏంటంటే ఊరిమి అని, తర్వాత వేలముర్ర అని, ఇలా మినపకోతలకి వరి కోతలకి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో ఆ టైంలో నన్ను కూడా పనిలో పెడితే ఇది వెళ్తాడనేసి తీసుకెళ్ళిపోయారు. స్టార్టింగ్ తీసుకెళ్ళిపోయి పనిలో పెట్టారు. 5th క్లాస్ టైంలోనే 4th అయింది, 5th పనిలో పెట్టేశారు. సో అప్పుడు వెళ్ళి 20 days అక్కడే పొలాల్లో పడుకోవడమే అలాగే ఉండేది. సో వెళ్ళి వర్క్ చేసేసుకొని వచ్చేసాను. తర్వాత అప్పటికి కూడా నాకు ఏమీ ఇంట్రెస్ట్ రాలేదు. సరే అయినా స్కూల్కి వెళ్ళినాను. తర్వాత ఎలా కదా అనేసి ఏలూరులో ఒక షవరాల షాప్ ఏదో ఉంటది, ఏలూరు షవరాలు తయారు చేసి దాంట్లో ఆఫీస్ బాయ్ గా పెట్టేశారు. ఆ పెట్టిన తర్వాత అక్కడ 5 days ఉన్నాను. అక్కడ నన్ను భరించలేక వాళ్ళకి పంపించారు. అల్లరి చేసేవారా బాగా? అల్లరి కదా, అది చెప్పింది కాకుండా నాకు వేరే తత్వం చేసేవాడిని. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ సైకిల్ షాప్ లో నవడూరు, మా దగ్గర నవడూరు చాలా చిన్న ఏజ్ లోనే చాలా. సో ఆ 5th స్టడీ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో చాలా రకాల వర్క్ చేశాను అనమాట. సో అంటే ఫస్ట్ అది అయిపోయిన తర్వాత నవడూరులో సైకిల్ షాప్ లో పెట్టినప్పుడే నాకు బాగా నచ్చింది సైకిల్ షాప్. ఓకే, బాగా అడ్జస్ట్ అయిపోయాను, బాగున్నది, నాకు నచ్చింది, సెటిల్ అయిపోతారు అనుకున్నాను. తర్వాత ఎవరు బాల కార్మికుల చట్టం ఎవరు వచ్చారన్నమాట, నన్ను చూసారు. చూసి నన్ను ఎవరైతే పనులు పెట్టుకున్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతే వాళ్ళని మరి ఎలా ఇడిపించారు నాకు తెలియదు, కానీ తీసుకెళ్ళడం నాకు గుర్తుంది నా చిన్నప్పుడు. ఆ తర్వాత నుంచి అతను నువ్వు నా దగ్గరికి రాకండి, ఆయన మా రిలేటివ్స్ అని. నెక్స్ట్ మళ్ళీ పక్కన బట్టల షాప్ ఒకటి ఉంటుంది. బట్టల షాప్ లో ఫస్ట్ వెళ్ళాను. వెళ్తే బయట అద్దాలు తొడమన్నారు. బస్ స్టాండ్ పక్కన ఉంటుంది అనమాట. బయట అద్దాలు తుడుస్తుంటే ఒక మామ వచ్చి, ఎందుకు బాబు ఇలా చదువుకోవడం మనిషి ఇలా తిరుగుతున్న రోడ్ల మీద, ఇలా ఎందుకు ఇలాగా బతికేందుకు అన్నారు. నాకు ఇంకా ఈగో హట్ అయిపోయింది. ఏమైపోయిందో నాకు తెలియదు. చాలా బాధ అనిపించి
వద్దులే అనేసి మళ్ళీ మానేసాను అక్కడి నుంచి. సో మీకు ఈ మామ టర్నింగ్ పాయింట్ అన్నమాట. మీకు ఏంటి ఆ మామ అలా అన్నాడు. ఆ మామ అలా చెప్పడం వల్ల నాకు ఏదో ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఏంటంటే నా మీద జాలి చూపిస్తున్నారు అనమాట. నా మీద జాలి చూపించడం నాకు నచ్చట్లేదు. మామ చూపించేసి ఏంది బాబు ఏంది బతికి ఇలా ఏంటి అనేటప్పటికి నాకు ఇంకా ఏదోలా అనిపించి మానేశాను. తర్వాత అది అయిపోయిన తర్వాత పేపర్ బాయ్ కూడా చేసేవాడిని. అంటే ఇది ఏంటంటే 5th క్లాస్ మానేసిన తర్వాత ఇంకేంటంటే మా అమ్మ వెళ్ళడం మానేసింది. ఇది ఎలాగే వెళ్ళట్లేదు అనేసి మా అమ్మ దోప వెళ్ళడం మానేసింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా డైరెక్ట్ గా 5th చదవకుండా డైరెక్ట్ 6th లో వేసేసారు. మా అమ్మ అప్పుడు స్కూల్లో మెంబర్ అనమాట. ఏదో ఎగ్జామ్ పెట్టేసి డైరెక్ట్ 6th లో వేసేసారు. సో అక్కడ నుంచి కూడా 10th వరకు బాగా చదువులు అన్ని బాగానే ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే మా అమ్మ మానేసింది అన్న ఉద్దేశంతో. సో నెక్స్ట్ ఏంటంటే మా బాగా పూర్ మాట. ఎంత పూర్ అంటే నాకు తెలిసి వారానికి 100 రూపాయలు కూడా ఉండేది కదా, అలా ఉండేది. సో ఇలాంటి పొజిషన్ ఏంటంటే నేను 10th క్లాస్ అంటే చదువు బాగానే ఉండేది అది. సో 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చామాట. స్కూల్ ఫస్ట్ వస్తే నాకు అసలు ఏం చదవాలో కూడా తెలియదు. సో చైతన్య కాలేజ్ వాళ్ళు వచ్చారు, ఫ్రీ ఇస్తామన్నారు. సో మా అమ్మాలకి ఏంటంటే ఫ్రీ వచ్చింది కాబట్టి చదివేసాను. అదే ఎంటర్ ఎంపీసీ శ్రీ చైతన్య అస్సలు నా వల్ల కాదు. సో చదివేసిన తర్వాత అక్కడ ఏంటంటే చైతన్యలో ఇంకేంటంటే రుద్దేస్తారు, మాకు తెలుసు కదా, రుద్దేస్తారు. సో మన వల్ల కాదు. ఇంకేంటంటే ఇంకో చదివేయడం. నేను ఏంటంటే తక్కువ చదువుతాను అనమాట. మ్యాథ్స్ అన్న చూస్తా తప్ప ఏం చేయను. అప్పటికి అవన్నీ చదివేసిన తర్వాత మళ్ళీ రుద్దేసేవాడు. చిరాకు వచ్చేసి నాకేంటంటే నేను ఎంసెట్కి వెళ్ళను. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసే స్కోప్ లేదు మాకు. సో ఇంజనీరింగ్ చదివించే లేదు. సో ఏంటంటే ఇంక ఇదే దీంట్లో ఉండిపోతాం. సో కాకపోతే టైం పాస్ అవ్వాలి నాకు. చదివిందే చిరాకు వచ్చేస్తుంది నాకు. సో ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు దాంట్లోనే. అదేంటంటే ఇంజనీరింగ్ వెళ్ళాల్సిన వాళ్ళకి, డిగ్రీ వెళ్ళాల్సిన వాళ్ళకి ఇలా చదివిస్తారు. సో నేను ఎంసెట్కి వెళ్ళాలని తెలుసు. బట్ ఏంటంటే నా టైం పాస్ కోసం వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోతే అక్కడ బాగా అంటే టాప్ 20 తీసుకోవచ్చు చైతన్యలో. దాంట్లో ఇప్పుడు నా పేరు ఉండేది. సో అంటే అది నెక్స్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే ఫీజు ఎక్కువ. సో అప్పటికి 38,000 ఎంత ఉండేది, 37,000 పాయింట్ సంథింగ్ ఉండేది. మన వాళ్ళు కాదనేసి. కానీ ఏంటంటే టైం పాస్ కోసం వెళ్ళిపోయాను. తర్వాత మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత అయినా సరే ఎలాగో మనకి చదివించలేం కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి డిగ్రీ అనేసి సిఎస్ఎన్ కాలేజ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ ప్రొఫెసర్ అన్నారు, మీకు మంచి ర్యాంక్ వచ్చింది కదమ్మా, ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వస్తుంది, అందరికి గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీగా పెడుతున్నారు సో అన్నారు. సో ఇంకేంటంటే సరే అయితేనే పర్లేదు జాయిన్ చేయించుకుని అందాక అడ్మిషన్ తీసుకోండి అని చెప్పారు. దాన్ని తీసుకోలేదు. మంచి ర్యాంక్ ఎందుకు మేము తీసుకుని మేము పాడు చేయము, మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి అన్నారు. సరే అనేసి కాసేపు ఆగిన తర్వాత ఎంసెట్ వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళి పేరెంట్స్ ని కౌన్సిలింగ్ మనకి సీట్స్ సెలెక్షన్ కోసం. సో ఆ టైంలో పేరెంట్స్ ని తీసుకెళ్ళాలి. మా వాళ్ళకి ఏం తెలియదు, నేను అక్కడ వెళ్ళిపోయాను. అక్కడ గార్డియన్ ఒకరు ఉండాలి, మళ్ళీ వేరే ఎవరో ఉంటాలని బట్టి మళ్ళీ అలాగా మంచిగా మన బీవీ రాజు కాలేజ్లో సిఎస్సి సీట్ లో జాయిన్ అయిపోయాను. ఫ్రీ సీట్ మాకు ఫ్రీ సీట్ అంటే గవర్నమెంట్ సీట్. సో అలా గవర్నమెంట్ ద్వారా డబ్బులు వచ్చింది. సో ఇండియన్ కూడా నాకు ఖర్చు అవ్వలేదు. తర్వాత ఇంకా క్యాంపస్ అంటావా మాతోటే స్టార్ట్ అయింది అక్కడ బీవీ రాజులో. మాకు క్యాంపస్ ఏం రాలేదు. ఇక్కడ భీమవరంలో నెట్ అండ్ ఇచ్చిన ఒక కంపెనీ ఉంది, నెట్వర్కింగ్ సైడ్ అనమాట. దాంట్లో నాకు ఒక 8,000 స్టార్టింగ్ జాబ్ వచ్చింది. 8,000. సో కాకపోతే ఏంటంటే అది ట్రైనింగ్ ఇస్తున్నారు, బట్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎంతవరకు నుంచి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో రిస్క్ ఎందుకు అనేసి మళ్ళీ హైదరాబాద్ లో .NET రిలేటెడ్ ఏదో ఉంటే దానికి అప్లై చేసామాట. సో అది కూడా ఎవరైతే .NET నేర్చుకున్నారో వాళ్ళకి మాత్రమే పంపించాడు ఇంటర్వ్యూ. నాకేంటంటే మా ఫ్రెండ్స్ రండి నేర్చుకో, సరదాగా మాతో పాటు నేర్చుకున్నారు అనేసి వాళ్ళు కూడా వెళ్ళి నేర్చుకున్నాను నేను. అది 5,000. ఆ 5,000 కూడా బయట నేను ఆ టైంలో కూడా పేపర్ వేసి ఇవ్వండి. తర్వాత మళ్ళీ మాకు ఏంటంటే పనులకి వెళ్ళిపోతాం ఈజీగా. వరి కోతగా కట్టేదంటారు, ఇవన్నీ పనులకి వెళ్ళిపోయాం. సో వాటితోటే మేము నేర్చుకున్న తర్వాత దాని వల్ల నాకు యూజ్ అనమాట. ఇంటర్వ్యూ పిలిచారు, వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి దాంట్లో జాయిన్ అయిపోయాను. అంటే సెలెక్ట్ అయ్యి దాంట్లో జాయిన్ అయిపోయిన తర్వాత వీళ్ళు కాల్ చేశారు, నువ్వు రావట్లేదు ఏంటి ఆఫీస్ అనేసి. ట్రైనింగ్ అయిపోయింది, రిజల్ట్ ఇవ్వలేదు అనమాట. మీరు రిజల్ట్ ఇవ్వలేదు అనేసి జాయిన్ అయిపోయాను అన్నాను. సరే అయితే అన్న. సో యాక్చువల్లీ ఇప్పుడంటే మనం ఏం కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి జాబ్ బాగుంటది, బీటెక్ లో ఉండగానే అందరికి ఒక క్లారిటీ ఉంటుంది సాఫ్ట్వేర్ లో ఏం బాగుంది. కానీ మీ టైంలో మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ చేస్తున్న టైంలో ఆ క్లారిటీ ఉండేది కదా. అసలు మనం ఏం కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి, అసలు ఎక్కడ దొరుకుతాయి, ఈ నౌకరీ అవి కూడా అంత ఫేమస్ కాదు. నౌకరీ అసలు కాదు. అప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసేవారు?
లేదంతా నేను చేసింది ఏం లేదు, అంతా నా దగ్గరకు వచ్చింది తప్ప అంతా, అవును. అంతే. Luck నేను నాకు చిన్నప్పటి నుంచి లక్ చాలా ఎక్కువ, హా, అసలు ఎంత ఎంత కాదు, చాలా ఎక్కువ మా అవును. నిజంగా. అదే మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ కి లక్ యాడ్ అవుతూనే ఉంది. ప్రతి- ఇప్పటివరకు చెప్పిన ప్రతి దాంట్లో. ప్రతిదీ నా లక్కే. నాకు తెలుసా, నేను నా ఏంటంటే నాకు తెలిసి నా 3rd year 4th year డాబా పై నుంచి పడిపోయాను, పైనుంచి ఒక 3 years అప్పుడు. 3 years అప్పుడు. ఓకే. కానీ ఏంటి కొన్ని సంఘటనలు గుర్తుంటాయి కాబట్టి సో అది గుర్తుంది, నాకు పడిపోవడం గుర్తుంది, పడిపోయి లేచి వెళ్ళిపోయాను. సో ఆ పడ్డం కూడా డాబా పై నుంచి కింద పడిపోయి లేచి వెళ్ళిపోయాను, అది కూడా నడుచుకుంటూ గుర్తుంది. వెళ్ళిపోయారు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను, నడుచుకుంటూ కూడా కదా. ఏంటంటే ఓ, ఆ పడి ప్లేస్ లో మనకి ఇవి రుద్దుకుంటారు కదా, ఆ, సున్నిపాలు ఏవో ఆ, ఉంటాయి. ఆ, రాళ్ళు. ఆ రాళ్ళు పక్కన, శనకలు రాయి ఆ పాతకాలంలో కాబట్టి ఆ రాళ్ళు వేసారు కింద. ఆహా, ఆ, ఒకే ప్లేస్ లో మట్టి ఉంటది అన్నమాట. అవును, అవును. బురద మట్టి టైప్ ఉంటది. ఆహా. కరెక్ట్ గా అక్కడే పడ్డారు. ఇటు సైడ్ పడితే రాళ్ళు ఉంటాయి, ఇటు సైడ్ పడితే రుబ్బుకుంటారు, అవి ఉంటాయి. సో మన లెక్క అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ముందు ఆ తర్వాత ఏమో ఒకసారి కాలంలో పడిపోయిన అదే ఏజ్ లో. అది బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారా? ఆ తర్వాత ఒక ఆయన తీసారన్నమాట, ఒక తాతగారు, ఇప్పుడు తాత, ఆయన తీసారు. ఏ స్టోరీ నాకు తెలుసు అనుకుంటా, తెలుసా? విన్నట్టు గుర్తు. యా. సో అతను తీసారు, నన్ను కాలువని తీసారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కరెంట్ పోల్ ఉంటుంది, చిన్న టాటర్లు ఎక్కుతాం కదా, అప్పుడు ఏంటంటే వైర్లు బాగా కింద నుంచి ఉండి నేను ట్రాక్టర్ ఎక్కేసి ఆ వైర్ని ఇలా పట్టుకున్నాను. పట్టుకుంటే అదేంటి అప్పుడు పవర్ లేదు మనకి, ఏంటంటే కరెంట్ తక్కువ ఉంటాయి కదా అప్పుడు. ఇప్పుడు అంటే 24/7 ఉంటాయి, అప్పుడంటే బాగా తక్కువ, పవర్ లేదు. లేదు అప్పుడు. కానీ వేరే ఆయన ట్రాక్టర్ డ్రైవర్ వెనక్కి చూసి చేత కొట్టాను నన్ను. సో ఇలా లక్ అనేది మీకు లైఫ్ లో ఎవ్రీ స్టేజ్ లో హెల్ప్ స్టేజ్. తర్వాత నాకు జాబ్ వచ్చేది, ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ సెటిల్ అవ్వడానికి నేను చేసింది ఏం లేదు. ఇది పెద్దది అయిపోద్ది కానీ చెప్పనా? చెప్పు, పర్లేదు. ఏంటంటే నేను ఇక్కడ నాకు నెట్ అండ్ రిచ్ లో 8,000 ఇస్తున్నారు సాలరీ. వాళ్ళు ట్రైనింగ్ అయిపోయింది, రిజల్ట్స్ ఇచ్చేసారు. కానీ ఏంటంటే మా సీనియర్స్ చెప్పలేదు మాకు, వాళ్ళని ఏడిపెడతారన్న ఉద్దేశంతో చెప్పలేదు మాకు. సో అదే బెనిఫిట్ అనమాట, నాకు చెప్పలేదు. సో ర్యాగింగ్ చేసినట్టు ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎడ్యుకేషన్ లాగా ఫీల్ అయ్యేవారు కంపెనీ లాగా. సో చెప్పడం అని వదిలేసారు. మాకు ఇవ్వలేదు రిజల్ట్స్. ఒక 75 మెంబర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఒక 19 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో చెప్పకపోతే రిస్క్ ఎందుకు, మనకు జాబ్ రాలేదు అనుకో, రిస్క్ ఎందుకు అనేసి అక్కడ ఉండగానే వేరే కంపెనీకి అప్లై చేసామాట. అప్లై చేస్తే వాడు మెయిల్ పెట్టాడు నాకు. అప్పుడు కూడా ఫోన్ అంటే డబ్బా ఫోన్, మ్యాక్స్ మొబైల్ ఒకటి ఉండేది, దాంట్లోనే జస్ట్ ఈమెయిల్ ఓపెన్ చేసేవాడిని. ఈమెయిల్ ఓపెన్ చేసి ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే ఈమెయిల్ జస్ట్ ఒక మా ఇంటి దగ్గర నుంచి 3 kilometers వెళ్ళిన తర్వాత నవడూరు అనే ఏరియా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొస్తేనే ఇంటర్వ్యూకి రండి అన్నారు. అక్కడ ట్రైన్ చూస్తే ఇంకొక 1/2 an hour లో వెళ్ళాలి ట్రైన్ కి. మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకురావాలంటే చాలా కష్టం. ఈలో పాడు ఎవడో వచ్చి మా ఊరు ఒకటి వచ్చాడు, వెంటనే ఎక్కేసి వెళ్ళి తీసుకుని వచ్చేసి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయాను. అక్కడ మీకు తీసుకుని వెళ్ళిపోతే నేను మనకి లొకేషన్ తెలీదు, వేరే చెప్పారు వెస్ట్ మారేడుపల్లి, లెరా టెక్నాలజీస్ వెస్ట్ మారేడుపల్లి. వెళ్ళిపోయి ఎవరు చిన్న కంపెనీ, ఎవరు అడిగినా తెలియదు అంటున్నా. నాకు తెలిసి నేను 4:30కి దిగాక ట్రైన్, అప్పటి నుంచి 8 వరకు వెతుకుతాను అన్న వెస్ట్ మారేడుపల్లి. దొరకట్లేదు. ఇంకా చిరాకు వచ్చేస్తున్నాను. ఇంకా సరే వెళ్ళి వాలీబాల్ ఆడుకుందాం ఇంటికి వెళ్ళనేసి వచ్చేస్తుంటే, సరే ఒక బ్యాగ్ తీసుకుని వస్తున్నాడు, సరే నేను అడిగితే లాస్ట్ ఛాన్స్ అనేసి అడిగాను. రండి నేను అదే కంపెనీ అని తీసుకెళ్ళిపోడు. ఇదే కంపెనీ ఇదేంటో బాబు అనుకుని సరే మనోడు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చాలా మంది వచ్చారు. నన్ను వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి మాకేంటంటే 5,000 సాలరీ ఇస్తా ఉన్నారు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నన్ను కూర్చోబెట్టి, మేము ఫస్ట్ 2 months ఫ్రీగా చేయాలి, సో మీకు ఇష్టమైతే ఉండండి, ప్లస్ 3 years బాండ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మా దగ్గర పెట్టుకుంటాం అన్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఇంట్రెస్ట్ లేక. నాకు వేరే ఆప్షన్ లేదు, నేను ఉండిపోయాను. సో ఉండిపోయాను. ఒక 2 years చేసి బాండ్ బ్రేక్ చేసేసి 1 lakh పే చేసి వేరే కంపెనీకి వచ్చేసాను. ఇన్ఫోసిస్ 1 lakh పే చేశారు. ఓకే, ఇన్ఫోసిస్ కి వచ్చారు కాబట్టి. సో మంచి సాలరీ వచ్చింది కాబట్టి, అంటే ఈ కంపెనీ సంపాదించేది లేదు. సో 2 years 5,000 తోనే కాదు, ఫస్ట్ 2 months ఫ్రీ, నెక్స్ట్ 1 year 5,000 కాదు 4,000 సమ్ చేంజ్, 4,200 అలాగా. అంటే నువ్వు 9:30 కాకుండా 9:35 వచ్చాను హాఫ్ డే సాలరీ కట్, అలా ఉంటాయి రూల్స్. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ ఏంటంటే రూమ్స్ లో స్టే చేసి అంత సరిపోయేదా 4,200 మీకు? అప్పుడు హాస్టల్ ఫీజు బాగా తక్కువ. నాకు తెలిసి ఇప్పుడు యాక్సెప్ట్ చేయరేమో. నేను ఫస్ట్ 2 months
పే చేయలేదు అమౌంట్. చెక్ చూపించేవారు మా వాళ్ళు, ఏంటంటే చెక్ చూపించేవారు, పర్మనెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి చెక్ ఇచ్చేవారు మాకు. సో ఆ చెక్ ఏంటంటే నాకు హైదరాబాద్ లో అకౌంట్ ఉంటేనే నేను తీసుకోగలను, విత్డ్రా చేయగలను. ఆ చెక్ అక్కడ చూపిస్తే ఆయన ఒప్పుకునేవాడు. అప్పుడు 20,000 కింద తీసుకునేవాడు, బాగా తక్కువ ఉండి. ఇప్పుడు ఏమో ఎంత తెలియదు కానీ బాగా తక్కువని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో మంచోడు ఆయన కూడా, వాళ్ళు బాగానే తీసుకున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఆ కంపెనీ బాగా ప్రెజర్ అంటే స్టార్టింగ్ కదా, నేర్చుకోవాలన్నమాట. సో బాగా ఉపయోగపడింది, ఏంటంటే బాగా నేర్చుకునేలాగా మంచి ఛాన్స్ వచ్చింది. దానివల్ల ఎక్కువ కంపెనీ మారడం, మంచి సాలరీ రావడం అలా. ఓకే, సో ఇప్పుడు అంతా సెటిల్. బాగా సెటిల్. మొత్తానికి మీ స్ట్రగుల్స్ కి లక్ ని యాడ్ చేసుకుంటూ మంచి సెటిల్. స్ట్రగుల్ అని నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు, అసలు ఎక్కడ ఫీల్ అవ్వలేదు. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదు కాబట్టి హైదరాబాద్ వెళ్ళాను. వెళ్తే అక్కడ రూమ్ రెంట్ కట్టుకునే పొజిషన్ కూడా కాదు మరి. వేరే వాళ్ళు ఎవరో రాజగృహాలపై ఇల్లు ఉంటే బాగాలేదు, కొత్తగా కట్టేది. సో అవి క్లీన్ చేసుకుని మీరే ఉన్నారన్నారు అనమాట మామూలు. సో మాకు తెలిసిన బ్యాచ్ ఒక 4 వెళ్ళిపోయాం, దాంట్లో క్లీన్ చేసుకుని దాంట్లోనే వితౌట్ రెంట్ ఉన్నామాట. సో ఆ టైంలోనే మనకి డబ్బులు కావాలి, రూమ్ అయితే ఫ్రీ, మరి తినడానికి కావాలి కదా. సో దానికోసం క్యాటరింగ్ జాబ్ వెళ్ళి వాళ్ళు నైట్ 2 ఆ టైంకి వచ్చింది. ఒకసారి 2ంటికి ఎల్బీ నగర్ దగ్గర ఆగిపోయింది, ఏమీ లేవు. నైట్ అక్కడే పడుకున్నా, ఆ బస్ స్టాండ్ లో పడుకుంటా. షాప్ లేదు, బస్ స్టాండ్ కూడా కాదు. ఆ పొద్దున్న లేచేటప్పుడు 4ంటికి లేచేటప్పటికి నా పక్కన దగ్గర, ఆ పక్కన ఒక పేపర్ బాయ్, ఈ పక్కన కుక్క పడుకుంది. కానీ నేను ఎప్పుడు ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళదే అంతే. నేను నా ఫస్ట్ డే అయితే హైదరాబాద్ లో సురారం కాలనీ బస్ స్టాండ్ లో పడుకున్నాను. అది పెద్ద రీజన్, అది చెప్పలే. అది నెక్స్ట్ ఇది ఒకటి బస్ స్టాండ్ లో పడుకున్నాను. ఆ తర్వాత ఇంకొక బాగా టఫ్ గా చేసింది ఏంటంటే బాలనగర్ లో పెయింటింగ్ వర్క్ ఒక కంపెనీ కాదు బాలనగర్ లో పెయింటింగ్ కి ఒక కంపెనీ ఉంటది, A to Z గ్లోబల్ అనేసి ఏదో ఉంటది. దాంట్లో ఏంటంటే హెల్పర్ గా వెళ్ళనమాట. ముందైతే ఫస్ట్ ఒక 2 hours చీపురు ఇచ్చేసి కంపెనీ తుడిసేమన్నారు. సో అది బాగుంది, పర్లేదు, 225 రూపాయలు అంత ఇస్తారా, సూపర్ గా తుడుచుకున్నా. ఒక 2 hours తుడిసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పెయింటింగ్ డబ్బాలు 25 kgs డబ్బాలు వస్తాయి మిషన్ నుంచి. అవి ఏంటంటే చాలా ఫాస్ట్ గా వచ్చేసి మాట. సో వచ్చేస్తుంటే ఒక టాలీ తీసుకొస్తారా, దాంట్లో పెట్టాలి, ఇలాగ 5 hours పెట్టాలి, పైకి లేపాలి. 5 hours లో వస్తాయి మాట ఇలాగ. సో ఇలా పెట్టడం అలాగ అలా తీసుకెళ్ళాలి. అప్పుడైతే నిజంగా మధ్యలో వెళ్ళిపోతానని చెప్పాను నేను, నాకు ఒక హాఫ్ డే కూలి ఇచ్చండి వెళ్ళిపోతాను, నేను నా వాళ్ళగా చేయలేను అనేసి. లేదు, ఉంటే కంప్లీట్ గా ఉండు, లేకపోతే లేదన్నారు. డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ఇంకే వేస్ట్ చేసుకోవడం ఎందుకని. అయితే 200 తీసుకుని వెళ్తారనేసి 220 తీసుకుని వెళ్తారనేసి ఉండిపోయా. ఆడి చివరికి 200 చేతిలో పెట్టి అలా. అదే కాదు, జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా తిరిగామాట. యాక్చువల్లీ మిడిల్ క్లాస్ అన్నా, లోయర్ మిడిల్ క్లాస్ అన్నా ఉంటాయండి, ఎవరికైనా ఉంటాయి. సో ఇంకేంటంటే మన లైట్ తీసుకున్నాను. దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు, డబ్బులు లేనప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు. మీ లైఫ్ మొత్తంలో మీకు ప్రౌడ్ గా అనిపించే ఒక మూమెంట్?